ఆడోళ్ళందరూ బయట పోయి మగవాళ్ళందరూ లోపలికి రాను. మగవాళ్ళకి ఇదేం మాతమ్మ తిన్నారా? ఎప్పుడు చూస్తారు మీ పాపమా? ఎప్పుడు లేక చూసేంద్రా నీ ఆడిగల అవసరం ఆడిగల వట్ట బ్లడ్ అంటే ఇచ్చారా? సొంతకాడ ఏమన్నా బ్లడ్ ఏ గ్రూప్ గ్రూప్ అని చెప్పి ఏ గ్రూప్ ఏ అంటే అజ్మీర్ దొరకదా? మరి బి అంటే బ్లాక్ పేపర్. ఇప్పుడు ఆ కాలంలో కొత్త అయితే డబల్ లైన్ సై చేస్తాడా? మీ నాయన ఖాళీగా పడుకున్నాడా? మీ నాయన అట్నే ఉంటాడండి. ఏం చేస్తాడు? బాబు ఆడబిడ్డ పుట్టిందా? అవును. బిడ్డ ఆడున్నది బయట కింద. బయట కింద? అవును. కిందరా? కిందండి బిడ్డ. ఏమి ఎప్పుడు కింద ఏమి కాదా? చూడలేవులే. ఏడా బాగుందా? పసిబిడ్డ ఏడు మళ్ళా చెవులు పట్టుకుని రెండు ఆ పక్క ఓదిట్టు కాదు. బిడ్డని చూపించు. నా చిన్న పిల్లమే ఎగిరేగి పడతాను. బిడ్డను పుస్తకిస్తండా? నీ పేరు బిడ్డ చూసబట్టి గమనించిన బిడ్డ చూపించా. మీ అమ్మ దొంగ. మీ అమ్మ దొంగ అవు కదా. మీ అమ్మ మీ నాయన ఒకసారి పడుకుంటే నువ్వు పుట్టినావు. ముందు మే పాప ముద్దు పెడదామా? ముద్దు పెడతాను. పాప బసి ఎవరికి అమ్మా కొన్నమ్మా.
మావు నా బిడ్డను చూసావా బాబు? ఇప్పుడు మా చూపించా రా. మా బిడ్డకి ఎప్పుడే పెరిగిపోయినాయ్యా రేయ్, పసిబిడ్డగా. ఓ, పసిబిడ్డ అంటే దేవుడితో సమానం. కాదమ్మా ఆ? బాగా నందిలో పెట్టాము ఏటది కాక మావు రాయి. కాదమ్మా ఆ? అట్టే వచ్చేసినవా ఇట్లా రావాలరా? ఏం బాల్యంతో కదా నువ్వా అవును. ఏం బాల్యంతో లక్షణాలు లేవమ్మా ఎందుకు రాలంటున్నావు? అట్టే వచ్చేసి పెళ్లి కూతురు మధ్య వచ్చినవేనే చాలా బాధది కాబట్టి అవులే అంతే బాబు. సరేలేమ్మా ఆ. ఇప్పుడేం పిలిచిండేదా లేకలే కాదు బిడ్డ పుట్టింది కాబట్టి అవు నా బిడ్డకి నామకరణ చేయాలంటే ఆహా 9 మంది దేవుళ్ళ వెళ్ళినప్పుడు ఆయన సరేలే పిలిపిస్తాలమ్మా ఆ, ఎంతమంది కావాలంట